Hello everyone, welcome to Vidya Margam. Today we are going to discuss about the union legislature in the part of the parliament. So, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా ఆర్ ఎనీ పొలిటికల్ ఆస్పిరెంట్ గా మీరు అవ్వాలనుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ద వర్డ్ పార్లమెంట్. పార్లమెంట్ అనే వర్డ్ మనం చాలా టైమ్స్ వినుంటాం. ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ని మన కాన్స్టిట్యూషన్ ఏ కంట్రీ నుంచి బారో చేసింది, ఏ కంట్రీ నుంచి తీసుకుంది కాన్సెప్ట్ అనేది ఒకసారి చూద్దాం బిఫోర్ స్టార్టింగ్ విత్ దిస్ పాయింట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి మన 64 కంట్రీస్ తిరిగామన్నమాట. అలాంగ్ విత్ సో మెనీ టీమ్స్ ఉన్నాయి. డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది, హౌసింగ్ కమిటీ ఉంది, చాలా టైప్స్ ఆఫ్ కమిటీస్ ఉన్నాయి. మొత్తం 20 అబౌవ్ కమిటీస్ ఉన్నాయి. అందులో కమిటీస్ అన్ని 64 కంట్రీస్ తిరిగారనమాట. దానికైన ఖర్చు 60 lakhs ఖర్చు పెట్టి 64 కంట్రీస్ లో వాళ్ళ టైప్స్ ఆఫ్ రూల్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు, ఇవంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తరువాతే మన కాన్స్టిట్యూషన్ రాశారు. అలా రాసిన కాన్స్టిట్యూషన్ లో మనకి ఎన్ని కంప్లీట్ గా 25, అంటే ఎట్ ప్రెసెంట్ చెప్తున్నాను, అప్పుడు కాదు. ఎట్ ప్రెసెంట్ మనకి 25 పార్ట్స్ ఉన్నాయి, అప్పుడు 22 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ ఈజ్ ఇట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎట్ ప్రెసెంట్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి, ఆ టైంలో 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ కాన్స్టిట్యూషన్ లో మన పార్లమెంట్ అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకి పార్ట్ 5 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. షెడ్యూల్స్ వచ్చేసి నేను బేస్డ్ ఆన్ ద టాపిక్ చెప్తాను, ఏ టాపిక్ లో ఉంది అనేసి. సో పార్లమెంట్ అంటే పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 హౌసెస్, లోక్సభ, రాజ్యసభ. ఈ 2 హౌసెస్ ని కలిపే మనం పార్లమెంట్ అని పిలుస్తాం. ఓకేనా. ఈ 2 హౌసెస్ లో ఒకటి రాజ్యసభ అండ్ 1 మోర్ లోక్సభ. ఓకే, రాజ్యసభని అప్పర్ హౌస్ అని పిలుస్తాం, లోక్సభని లోయర్ హౌస్ అని పిలుస్తాం. ఇక్కడి వరకు ప్రతి ఒక్కరు మనం బేసిక్ గా గుర్తుపెట్టుకుంటాం. ఈజ్ ఇట్ రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ మెంబర్స్, టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభ మనకి 552 మెంబర్స్ ఉన్నారు. మాక్సిమం ఇంత ఉండొచ్చు, మినిమం డిపెండ్స్ మన డిపెండ్స్ బట్టి అది ఉంటది. మాక్సిమం అంటే ఇంత స్ట్రెంగ్త్ ఉండొచ్చు 250 మెంబర్స్ ఇక్కడ రాజ్యసభలో. నెక్స్ట్ వచ్చేసి మన రాజ్యసభలో అవుట్ ఆఫ్ 250లో 238 మెంబర్స్ ఇండైరెక్ట్ గా ఎలక్ట్ అవుతారు. 12 మెంబర్స్ ని నామినేట్ చేస్తారు. ఎవరు నామినేట్ చేస్తారు మనకి రాజ్యసభలో? ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ త్రూ నామినేట్ చేస్తారు మనకి? 80A, ఆర్టికల్ 80 క్లాస్ ఏ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ ద 12 మెంబర్స్. ఇక్కడ నుంచి రాజ్యసభకి 12 మెంబర్స్ ని నామినేట్ చేస్తారు. త్రూ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 80. నెక్స్ట్ వచ్చేసి మనకి లోక్సభలో మనకి మొత్తం మాక్సిమం అయితే 552 మెంబర్స్ ఉండొచ్చు. 530 మెంబర్స్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ అవుతారు. స్టేట్స్ అంటే ఎలా? అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ ఎలా చేస్తారు అంటే చూడండి, ఇప్పుడు యాక్చువల్గా లోక్సభలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్టేట్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్, 80 సీట్స్ ఉన్నాయి. మన తెలంగాణకు వచ్చేసి 17 సీట్స్ ఉన్నాయి. లోయెస్ట్ సీట్స్ వచ్చేసి మేఘాలయ, మణిపూర్, అదంతా లోయెస్ట్ 2. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో మనకి 2 సీట్స్ అలా ఉన్నాయి. ఈ సీట్స్ ని ఎలా, అసలు స్టేట్స్ కి ఎలా ఇస్తారు? ఇక్కడ మనం చూసాం ఒక పాయింట్. మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ వచ్చేసి 552, అందులో 530 వచ్చేసి మనకి స్టేట్స్ అని అంటున్నాం. ఈ స్టేట్స్ కి స్ట్రెంత్ ఎలా ఇస్తాం? మనం ఏం చేస్తున్నాం, ప్రజెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ చూసుకుంటున్నాం. లోక్సభ స్ట్రెంత్, రాజ్యసభ స్ట్రెంత్ చూసుకున్నప్పుడు మరి లోక్సభలో స్ట్రెంత్ ఎలా నామినేట్ చేస్తాం అంటే ఎలా ఎలక్ట్ చేసుకుంటాము, రాజ్యసభలో ఎలా ఎలక్ట్ చేసుకుంటాం అనేది కూడా ఒకసారి చూసుకోవాలి క్లారిటీగా. ప్రాసెస్ ఆఫ్ ద లోక్సభ ఎలొకేషన్ ఏంటి, ఏం లేదు. మనకి ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ సీట్స్ ఎలా చేస్తున్నాము అంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్. ఇప్పుడు ఏ స్టేట్ లో అయితే ఎక్కువ పాపులేషన్ ఉందో ఆ ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ కి ఎక్కువ సీట్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 1981 లో మనకి సెన్సస్ జరిగాయి, జనాభా లెక్కలు. ఈ జనాభా లెక్కల ప్రకారమే ఎట్ ప్రెసెంట్ మనకి ఇంకా సీట్స్ అలాగే ఉన్నాయి. ఈ జనాభా లెక్కల్లో మనకి ఎవరు 80% సీట్స్ ఉత్తరప్రదేశ్కి ఎట్లా వచ్చినాయి? ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పాపులేషన్ ఉంది, చాలా పాపులేషన్ ఉంది కాబట్టి 80 సీట్స్ వచ్చినాయి. ఇది ఎలా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంతమందికి ఒక పెద్ద కాంట్రవర్సీ టాపిక్. ఎందుకు అంటే ఇప్పుడు లోక్సభలో సీట్స్ ఎలా ఇస్తున్నారు? పాపులేషన్ ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఇస్తున్నారు. ఎక్కువ సీట్స్ ఉంటేనే గవర్నమెంట్ ఆ ఏరియాకి డెవలప్ చేయడం కానీ అవి ఇవి చేస్తుంది. ఎందుకు?
అక్కడ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. సీట్స్ ఎక్కువున్నాయి. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ గావాలి. ప్రైమ్ మినిస్టర్ అంటే ఫైనల్లీ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఏదో ఒక గవర్నమెంట్ పవర్‌లో ఉండాలి. అలాంటి టైంలో ఏం జేస్తారు? సీట్స్ ఈ మన లోక్‌సభలో సీట్స్ ఎన్నొచ్చినాయి, పార్లమెంట్‌లో ఎన్ని సీట్స్ గెలుచుకుంటే ఎక్కువ మెజారిటీ ఏ సీట్స్ ఒస్తాయో వాళ్ళే కదా పవర్‌లో ఉండే పార్టీ. మరి అలాంటప్పుడు ఇంత పవర్‌ఫుల్ అయిన పార్లమెంట్ హౌసెస్‌లో మరి పాపులేషన్ బట్టి సీట్స్ ఎలా ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు మనకేం చేశారు? ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్స్ తెచ్చారు. ఓన్లీ 2 మెంబర్సే పిల్లలుండాలి. ఎక్కువ మంది ఉండొద్దు అనేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అట్లా తీసుకొచ్చినప్పుడు అది నార్త్‌లో పెద్దగా వర్క్ అవ్వలేదు. సౌత్‌లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ సరౌండింగ్స్ ఈ ఏరియాస్‌లో మనం దాన్ని కరెక్ట్‌గా ఫాలో అయ్యాం. 2 చిల్డ్రన్స్ అవ్వగానే పార్ట్నర్స్ ఉంటారు. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు 1 ఆర్ 2 చిల్డ్రన్స్ మాత్రమే ఆహ్, తి ఆ ఆ ప్రోగ్రామ్‌ని ఫాలో అయ్యారు. బట్ ఆ ప్రోగ్రామ్‌ని నార్త్‌లో ఫాలో అవ్వలేదు. ఒక్కొక్క ఫ్యామిలీలో 4, 5 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారు. సో, వాళ్ళ పాపులేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. అట్లనే ఉత్తరప్రదేశ్‌లో గూడా ఇందిరాగాంధీ గారు పెట్టిన స్కీమ్ అనేది ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అక్కడ జనాభా అనేది ఎక్కువుంది. అంటే అది వాళ్ళ ఫాల్ట్ అవుతది తప్ప వాళ్ళకి ప్లస్ ఎలా అవుతదనేసి కొంచెం కాంట్రోవర్సీ గూడా రన్ అవుతుంది. ఇది గూడా కరెక్టే గదా! సో, అది. తమిళనాడు గవర్నమెంట్ దాన్ని చాలా టైమ్స్ రేజ్ చేసింది క్వెషన్. మీరు పాపులేషన్ బట్టి మీరు లోక్‌సభలో సీట్స్ ఇస్తారు. మరి పాపులేషన్ కంట్రోల్ చేయమని స్కీమ్స్ పెడతారు. ఇదెలా పాసిబుల్ అవుతదని చెప్పేసి మనకి తమిళనాడు గవర్నమెంట్ కూడా చాలా టైమ్స్ ఈ క్వెషన్‌ని రేజ్ చేసింది. ఇంకా వేరియస్ టైప్స్‌లో కూడా ఈ క్వెషన్ రేజ్ అయింది. మనకు లోక్‌సభలో స్టేట్స్‌కి ఎలా సీట్స్ వస్తాయంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్. పాపులేషన్ ఏ స్టేట్‌లో అయితే ఎక్కువ ఉంటదో ఆ స్టేట్‌కి సీట్స్ ఎక్కువుంటాయి. పాపులేషన్ ఏ స్టేట్‌లో అయితే తక్కువ ఉంటదో ఆ స్టేట్‌కి పాపులేషన్ తక్కువుంటది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి మనకి. నార్త్ ఈస్ట్ దీన్ని సెవెన్ సిస్టర్స్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా మనకి కొండలుండడం, మేఘాలు అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మేఘాలయ ఉంది. మేఘాలయలో ఎక్కువ వర్షం పడే ప్లేస్ అంటే మన స్టేట్‌లో మోసండ్రామ్ ఉంటది. అది మేఘాలయలోనే ఉంది. మణిపూర్ గాని, అస్సాం గాని ఇలాంటి ప్లేసెస్‌లో ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ తక్కువుంటది. ఎక్కువ మౌంటైన్స్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి. సో, అక్కడ జనాభా తక్కువుంటది కాబట్టి అక్కడనే సీట్స్ మనకి తక్కువుంటాయి. లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని. ఐ హోప్ మీకు లోక్‌సభలో సీట్స్ ఎలా ఇస్తారో స్టేట్స్‌కి అర్థమైందనుకుంటున్నాను. యాస్ వెల్ యాస్ యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ కూడా సేమ్. ఇంకొకటొచ్చేసి ఇదుంది గదా! నామినేషన్. ఆహ్, ఆంగ్లో ఇండియన్స్‌ని యాక్చువల్‌గా సెలక్షన్ ఉండేదనమాట. ఒకప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన లోక్‌సభలో 2 ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరు? ఫారినర్స్. ఫారినర్స్‌ని ఎవరిని రిక్రూట్ చేస్తుండే? మన ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఈళ్ళిద్దరిని నామినేట్ చేస్తుండే. ఎట్ ప్రెజెంట్ ఇది లేదు. త్రూ ద 104 కాన్స్టిట్యూషనల్ అమైండ్‌మెంట్. 104 కాన్స్టిట్యూషనల్ అమైండ్‌మెంట్. 104వ రాజ్యాంగ సవరణల ద్వారా అది తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే, ఆ టైంలో అంటే ఇండియన్స్ అండ్ బ్రిటిషర్స్ కలిసి ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ అని కాదు ఫారినర్స్ కొంతమంది మన ఇండియాలో ఉండేవాళ్ళు. లైక్ బ్రిటిషర్స్. అప్పుడు మనం వాళ్ళకి ఈ ఈ ఆప్షన్ అనేది ఇచ్చాము. కానీ ఇప్పుడెవరున్నారు? మనకి ఫ్రీడమ్ వచ్చి చాలా ఇయర్స్ అయిపోతుంది. ఎట్ ప్రెజెంట్ ఫారినర్స్‌కి ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఏ ఏ ఫారినర్‌కి పడితే ఆ ఫారినర్‌ని నామినేట్ చేయరిక్కడ. ఎవరైతే ఫారినర్‌గా వచ్చి ఇండియాలో ఉండి ఇండియా సిటిజన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వాళ్ళనే ఆంగ్లో ఇండియన్స్ అంటారు. ఎట్ ప్రెజెంట్ అలా ఎవరు లేరు గాబట్టి ఇది తీసేసాం. 2019 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్‌తోని మనకి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ తీసేసిందనమాట. ఓకేనా? ఇది అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తారు. దీన్ని హౌస్ ఆఫ్ ద పీపుల్ అని పిలుస్తారు. ఇది పర్మనెంట్ బాడీ. రాజ్యసభననేది మనం తీసేయడానికి ఏం లేదు. కంప్లీట్‌గా ఇట్లనే ఉంటది. రాజ్యసభని మనం ఎప్పుడు డిసాల్వ్ జేయము. రాజ్యసభ టెన్యూర్ వచ్చేసి 6 ఇయర్స్. 6 ఇయర్స్ ఉంటది. కాకపోతే ఇది ఏమి మనం డిసాల్వ్ జేయం. రాజ్యసభని మనం తీసేయం కానీ, ఇందులో ఉన్న పర్సన్స్ ఉంటారు ఈ పర్సన్స్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి రిటైర్ అయిపోతూ ఉంటారనమాట. ఒక పర్సన్ రిటైర్ అయితుంటారు. ఇంకొక పర్సన్ వస్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఈ 10 మెంబర్స్ రాజ్యసభలో ఇందులో ఉన్న వాళ్ళకి 6 ఇయర్స్ టెన్యూర్. ఓకే. లేదంటే 65 ఇయర్స్. 6 ఇయర్స్ అన్న ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. ఎవరో ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ అనే పర్సన్ రాజ్యసభకి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత ఈయన వర్క్ చేసి 6 ఇయర్స్ అన్నా అయిపోవాలి. లేదంటే ఈయనకి 65 ఇయర్స్ అన్నా ఫస్ట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదైనా ఇప్పుడు ఈయన 60 ఇయర్స్‌లో సెలెక్ట్ అయ్యాడండి. ఇప్పుడు ఈయన 6 ఇయర్స్ వర్క్ చేయలేడు కదా! 5 ఇయర్స్ వర్క్ చేసి రిటైర్ అయిపోతారు. లేదు. ఈయన 50 ఇయర్స్‌లోనే ఈ పొజిషన్‌కి మన రాజ్యసభకి సెలెక్ట్ అయ్యారు.
కానీ 6 ఇయర్స్ తర్వాత కూడా తనకి ఏజ్ ఉంది కాబట్టి ఏజ్ ఉంటది. 65 ఇయర్స్ ఇప్పుడు 56కి రిటైర్ అయిపోవాలి. అట్లని చెప్పేసి నా ఏజ్ 65 వరకి నేను ఉంటాను అంటే కుదరదనమాట. ఇలా 1/3 మెజారిటీ ప్రతి 2 ఇయర్స్‌కి ఒకసారి రిటైర్ అయిపోతుంటారు. కొత్త మెజారిటీ ఆఫ్ పీపుల్ వస్తుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టర్మ్ వచ్చేసి 6 ఇయర్స్. ఇక్కడ టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్. ప్రతి ఒక్క కొత్త గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి లోక్‌సభ అనేది కొత్తగానే వస్తుంటది. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా! 1/3 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఎవరుంటారు ఆఫీసర్స్? రాజ్యసభలో ఎవరు ఆఫీసర్స్‌గా ఉంటారు అంటే చైర్మన్. చైర్మన్ ఎవరు? డిప్యూటీ చైర్మన్. ఏం లేదు. మన వైస్ ప్రెసిడెంట్ ఉంటారు గదా! వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కింద వైస్ ప్రెసిడెంట్ ఉంటారు గదా! ఆ వైస్ ప్రెసిడెంట్ గారే రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్మన్. ఓకేనా? డిప్యూటీ చైర్మన్‌ని హౌస్ ఆఫ్ ద పీపుల్ అందరూ కలిసి ఎలక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటిదంటే లోక్‌సభ. లోక్‌సభలో ఎవరుంటారు? స్పీకర్ ఉంటారు. ఆఫీస్ ఆఫ్ స్పీకర్ గూడా మనం ఇంగ్లాండ్ నుంచే తీసుకున్నాం. ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఆఫీస్ ఆఫ్ స్పీకర్‌ని, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌ని, బైకామెరలిజంని, సింగిల్ సిటిజన్‌షిప్‌ని ఇలా చాలా, చాలా అంటే చాలా. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేరే వేరే వాటిని బారో చేసుకుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ ఇలా కూడా అడగొచ్చు. సింగిల్ సిటిజన్‌షిప్ అనేది ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉంది కదా! అనేసి అడగొచ్చు. లేదంటే ఆఫీస్ ఆఫ్ స్పీకర్స్ ఏ కంట్రీ నుంచి బారో చేసుకున్నాం మన కాన్స్టిట్యూషన్‌లో అని అడగొచ్చు. ఇలాంటి క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఓకేనా. వీళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే ఏం లేదు. రాజ్యసభలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యుండాలి. 30 ఇయర్స్. 30 ఇయర్స్ కన్నా చిన్నవాళ్ళయ్యొద్దు. పెద్దవాళ్ళైనా పర్లేదు. ఇక్కడ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ గావడానికి. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. 25 ఇయర్స్ కన్నా తక్కువుండదు. 25 ఇయర్స్‌కి అబోవ్ ఉండాలి. సింపుల్ 30 ఇయర్స్ ఉండాలి. 25 ఇయర్స్ అబోవ్. 30 ఇయర్స్ కన్నా తక్కువుండదు. 25 ఇయర్స్ కన్నా తక్కువుండదు. ఓకేనా? ఇది అన్నమాట. ఇది ఎట్ ప్రెజెంట్ స్ట్రెంత్ కాదు. మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ద లోక్‌సభ అండ్ రాజ్యసభ. ప్రెజెంట్ వీటికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చూద్దాం. ఇప్పటికి డిఫరెన్స్ అర్థమైందనుకుంటా. అప్పర్ హౌస్ అంటే ఏంటిది? మన రాజ్యసభ. లోయర్ హౌస్ అంటే ఏంటిది? లోక్‌సభ. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి చిన్న క్లారిటీ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అసలు లోక్‌సభ, రాజ్యసభ ఇది సింగిల్ హౌస్ కాదు కదా! డ్యూయల్ హౌస్. డ్యూయల్ హౌస్‌ని ఏమంటాం? బైకామెరలిజం అని పిలుస్తాం. బైకామెరలిజం. ఈ బైకామెరలిజంని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్. యాక్చువల్లీ ఇది 1919 ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1919లో మనం ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ ప్రాసెస్‌ని తీసుకున్నాం. అంటే బైకామెరలిజం అనేది ఆ టైంలో ఇంట్రొడ్యూస్ అయింది. ఓకే. బైకామెరలిజం ఇంట్రొడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్? 1919 ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్లమెంట్ హౌసెస్ ఉంటాయి గదా! ఈ హౌసెస్ కన్‌స్ట్రక్షన్ ఇప్పుడు న్యూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఓల్డ్ బిల్డింగ్స్ అనేది ఎప్పుడు కన్‌స్ట్రక్ట్ అయింది? బిఫోర్ ఇండిపెండెన్స్ 1921లో కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 1921లో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరుండే? లార్డ్ చార్లెస్ ఉండే. ఓకేనా. లార్డ్ చార్లెస్ గారు వైస్‌రాయ్‌గా ఉండే. ఇదెప్పుడు ఫినిష్ అయింది? 1927లో ఫినిష్ అయింది. ఈ పార్లమెంట్ బిల్డింగ్స్ కట్టడం. ఓకే. అప్పుడుకొచ్చేసి మనకి లార్డ్ ఇర్విన్ గారు వైస్‌రాయ్‌గా ఉండే. ఇక్కడి వరకి క్లారిటీగా ఉంది గదా! నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మరి ఫస్ట్ టైమ్ రాజ్యసభ మీటింగ్ ఫస్ట్ టైమ్ ఎప్పుడు జరిగింది? లోక్‌సభ మీటింగ్ ఫస్ట్ టైమ్ ఎప్పుడు జరిగింది? ఇది మ్యాటర్. ఫస్ట్ టైమ్ మనకి రాజ్యసభ వచ్చేసి 3 ఏప్రిల్ 1952లోనే జరిగింది. 1952లో ఎందుకు జరిగింది? 1952కున్న స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ టైమ్ మన ఇండియాలో ఫస్ట్ టైమ్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేసాం మనం? ఇండిపెండెంట్ ఇండియాలో. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఎలక్షన్ జరిగింది 1952లోనే. బిఫోర్ ఇండిపెండెంట్ అప్పుడు మనకి 1946లో ఎలక్షన్స్ జరిగింది. కానీ అప్పటికి ఇండియాకి ఫ్రీడమ్ రాలేదు. కాబట్టి ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ టైమ్‌లో జరిగింది. ఓకేనా. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లోనే మనకి ఎలక్షన్ జరిగింది. అదే ఇయర్‌లో మనకి 3 ఏప్రిల్ రోజు రాజ్యసభ ఫస్ట్ టైమ్ కాన్స్టిట్యూట్ చేశారు. నెక్స్ట్ లోక్‌సభ వచ్చేసి మనకి 17థ్ ఏప్రిల్. ఓకేనా. 17థ్ ఏప్రిల్ 1952 రోజు చేశారు. ఈ 2 లోక్‌సభ అండ్ రాజ్యసభ ఈ 2 కంబైన్డ్‌గా మనకి 13థ్ మే 1952 రోజు మీటింగ్స్ అనేది పెట్టుకున్నారు. ఈ ఇయర్స్ చూడండి. నేను ఫస్ట్ టైమ్‌వి జరిగినయి మాత్రమే చెప్తున్నా. రాజ్యసభ వచ్చేసి మనకి 3 ఏప్రిల్, లోక్‌సభ వచ్చేసి 17థ్ ఏప్రిల్. ఇవి 2 కలిసి మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నారు? 13థ్ మే 1952. ఈస్ ఇట్ ఓకే? నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ టైమ్ రాజ్యసభకి ఎవరున్నారు? లోక్‌సభకి స్పీకర్స్ ఎవరున్నారు? అంటే ఫస్ట్ మనకి లోక్‌సభ అండ్ రాజ్యసభకి చూసుకుంటే ఓం బిర్లా గారు ఎట్ ప్రెజెంట్ స్పీకర్.
ఓం బిర్లా గారు ప్రెజెంట్ స్పీకర్. ఫస్ట్ స్పీకర్ ఎవరు? జీవీ మావలంకర్ గారు. ఓకేనా. మనకి 1946 మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు జీవీ మావలంకర్ గారి గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి మనకి ఎలాంటి డిప్యూటీ స్పీకర్ లేరు. ఓకే. ఫస్ట్ మనకిది. మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు. రాజ్యసభలో ఎవరుంటారు? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జగదీష్ ధన్‌కర్ గారు ఉన్నారు ఎట్ ప్రెజెంట్‌గా. రాజ్యసభకి స్పెషల్‌గా చైర్మన్ అంటే ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ మాత్రమే. ఓకేనా. వైస్ ప్రెసిడెంట్ ఒకవేళ రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటే ప్రెసిడెంట్‌కిస్తారు. ఓకే. ఇది. చూసాం గదా! మనకు ఫస్ట్ టైమ్ లోక్‌సభ ఎప్పుడు స్టార్ట్ చేసాము, రాజ్యసభ ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఏ ఇయర్‌లో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఏ ఇయర్‌లో ఎండ్ అయిపోయింది. అండ్ ఏ డేట్స్ రోజు మనం లోక్‌సభని మీటింగ్ పెట్టాము, రాజ్యసభ పెట్టాము, 2 కలిపి ఎప్పుడు పెట్టాము. ఓకే. ఫస్ట్ లోక్‌సభ అండ్ రాజ్యసభ గురించి చూసాం గదా! మరి లోక్‌సభ, రాజ్యసభ విడివిడి బిల్డింగ్స్, విడివిడి మీటింగ్స్. క్లారిటీగా ఫ్రెషర్స్‌కి అర్థం కావాలి అని చెప్పేసి వీటికి వేరే వేరే సెపరేట్ బిల్డింగ్స్ అని మెన్షన్ చేస్తున్నాను. లోక్‌సభ, రాజ్యసభ ఒకే దగ్గర మీటింగ్స్ పెట్టుకోవు. ఇది డిఫరెంట్, దీనికి డిఫరెంట్ బిల్డింగ్ ఉంటది. దీనికి డిఫరెంట్ బిల్డింగ్ ఉంటది. ఇక్కడ ఆ మీటింగ్ అయినప్పుడు లోక్‌సభలో మీటింగ్ అయినప్పుడు రాజ్యసభ అనేది ఇన్వాల్వినేషన్ ఉండదు. మరి ఈ 2 హౌసెస్ లోక్‌సభ అండ్ రాజ్యసభ కలిసి ఉంటే దాన్నేమంటారు అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ అనే వర్డ్ ఎందుకొచ్చింది? లోక్‌సభ, రాజ్యసభ కంబైన్డ్‌గా. పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 హౌసెస్. ఈ 2 హౌసెస్‌ని కలిపే పార్లమెంట్ అంటున్నాం. విడిగా అంటే రాజ్యసభ అంటున్నాము, లోక్‌సభ అంటున్నాం. మరి ఈ లోక్‌సభ అండ్ రాజ్యసభ కలిపి అంటే ఒకే దగ్గర మీటింగ్, ఒకేసారి మీటింగ్ జరిగితే దాన్ని జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ అంటారు. ఈ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం 108 ఆర్టికల్ 108 గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆర్టికల్స్ ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆహ్, ఏదో బైక్ పైన నార్మల్‌గా యాక్సిడెంట్ అయింది. ఎవరికో రోడ్ పైన వెళ్తున్నారు. ఎవరికో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు మీరేం చేస్తారు? 108కి కాల్ చేస్తారు. ఎందుకు? 108 తీసుకెళ్ళి వాళ్ళకేమన్నా బోన్స్ విరిగిపోతే వాటిని జాయిన్ చేస్తారు. హాస్పిటల్‌లో జాయిన్ చేసి కుట్లేసి వాళ్ళకి ప్యూరిఫై మంచిగా సెట్ చేయడానికి మనం అట్లా 108కి కాల్ చేస్తాం. సో, ఆ బేసిస్‌లో ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. 108 జాయిన్ చేస్తుంది. దేన్ని జాయిన్ చేస్తుంది? రాజ్యసభ అండ్ లోక్‌సభ. ఈ 2 మీటింగ్స్‌ని మనం ఏ ఆర్టికల్ త్రూ కండక్ట్ చేస్తున్నాము? ఆర్టికల్ 108 ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పటివరకి రాజ్యసభ అండ్ లోక్‌సభ కూర్చొని జరిగిన మీటింగ్స్ ఎన్ని? అంటే ఓన్లీ 3 టైమ్సే జరిగింది. ఒకటి 1961 డౌరీ అంటే మనకి డౌరీ అనేది ఉండొద్దు. డౌరీ అనేది ప్రొహిబిట్ అయిపోవాలని చెప్పేసి డౌరీ యాక్ట్ గురించి 1961లో మనం ఒకసారి ఆల్రెడీ దీన్ని హ్మ్. మీటింగ్ అనేది కండక్ట్ చేసాం. ఫస్ట్ టైమ్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ దేని గురించి అయింది? డౌరీ యాక్ట్. డౌరీని ప్రొహిబిట్ చేయాలి అని చెప్పేసి. ఏ ఇయర్‌లో అయింది? 1961. సెకండ్ టైమ్ వచ్చేసి మనకి 1978. ఈ 1978 వచ్చేసి ఒక బ్యాంకింగ్ యాక్ట్ గురించి. అంటే ఇన్స్యూరెన్స్ పాలిసీస్ గురించి అంటే బ్యాంక్స్‌కి సంబంధించిన కొన్ని మ్యాటర్స్‌లో 1978లో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2002 ఇది టెర్రరిజం. ప్రొహిబిషన్. టెర్రరిజం అంటే తెలుసు కదా మనకి. ఉగ్రవాదుల గురించి థర్డ్ టైమ్ సిట్టింగ్ అనేది జరిగింది. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ ఇప్పటివరకు 3 టైమ్స్ కలిసి మీటింగ్స్ పెట్టుకున్నారు. లోక్‌సభ అండ్ రాజ్యసభ కలిసి మీటింగ్స్ పెట్టుకుంటే దాన్ని జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ అంటారు. త్రూ ద ఆర్టికల్ 108. ఓకే. 1961 డౌరీ, 1978 బ్యాంకింగ్, 2002 టెర్రరిజం ప్రొహిబిషన్ గురించి. ఓకేనా. మనకి ఆర్టికల్ 108 గురించి తెలుసుకున్నాం కదా! సో, మళ్ళీ మనం ఆర్టికల్ 80 క్లాజ్ ఏ. ఇదేంటి అంటే మనకిక్కడ 12 మెంబర్స్‌ని రాజ్యసభలో నామినేషన్ చేస్తారు. ఎవరు నామినేట్ చేస్తారు మనకి? ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఆ ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ త్రూ నామినేట్ చేస్తారు? ఆర్టికల్ 80 త్రూ దిస్ ఆర్టికల్ ప్రెసిడెంట్ నామినేట్స్ 12 మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ. ఓకే. 12 మెంబర్స్‌ని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 85. ఆర్టికల్ 85 ఇదేం పవర్ అంటే మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా! తను లోక్‌సభని, రాజ్యసభని పెట్టొచ్చు, పెట్టమని అడగొచ్చు అండ్ తీసేయొచ్చు. ఈ 2 టైప్స్ ఆఫ్ పవర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 86. ఈ ఆర్టికల్ ఏం చేస్తది అంటే ఇప్పుడు లోక్‌సభ అనేది డిసాల్వ్ అవ్వచ్చు. లోక్‌సభని మొత్తం లేకుండా కూడా చేయొచ్చు. లోక్‌సభని డిసాల్వ్ చేయొచ్చు. ఆ డిసాల్వ్ చేసే పవర్స్ కూడా మన ప్రెసిడెంట్‌కుంటాయి. అదే త్రూ ద ఆర్టికల్ 86. ఇంకొకటొచ్చేసి మనకి ఆర్టికల్ 123.
ఆర్డినెన్స్ పవర్స్ అంటారు. ఆర్డినెన్స్ పవర్స్ అంటే ఏం లేదు. లా లోక్‌సభ అండ్ రాజ్యసభ 2 లేవు. ప్రెజెంట్ ఇనాక్టివేట్‌గా ఉన్నాం. యాక్టివేట్‌గా లేదు. అర్జెంట్‌గా ఏదో ఒక చట్టం తీసుకోవాలి. ఏదో ఒక విషయం మీద మనం ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభ మనం దేనికి యూజ్ చేస్తున్నాం? ఒకటి ఏదైనా ఒక చట్టం చేయాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ ఏదో చేయాలి. రాజ్యాంగంలో ఏదో మార్పులు తీసుకురావాలి. ఏదో ప్రజలకు సంబంధించిన ఏదో ఒక బిల్ పాస్ చేయాలి. అన్నప్పుడు ఏం చేస్తారు? ఒక బిల్‌ని రాజ్యసభలో, లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఐదర్ ఎనీ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంట్రొడ్యూస్ చేసిన తరువాత లోక్‌సభ, రాజ్యసభ దీనికి కొన్ని బిల్స్‌కి స్పెషల్ మెజారిటీ కావాలి. కొన్ని బిల్స్‌కి నార్మల్ మెజారిటీ అయినా పర్లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఉన్న మెంబర్స్ దానికి సపోర్ట్ చేసి అది ప్రెసిడెంట్ దగ్గరికెళ్ళి ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే ఒక బిల్ అనేది పాస్ అవుతది. వర్క్ ఆఫ్ ద పార్లమెంట్ ఇదే. ఏమన్నా బిల్స్ చేయాలన్నా, చట్టం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఈ 2 హౌసెస్‌లో ఉన్న మెంబర్స్ స్పెషల్ మెజారిటీ ఆర్ మెజారిటీతో సపోర్ట్ చేసి ఆ బిల్‌ని ప్రెసిడెంట్ పంపిస్తే ప్రెసిడెంట్ సైన్ చేసి అది చట్టం. ఇది దీని వరకు. మరి ఎట్ ప్రెజెంట్ లోక్‌సభ, రాజ్యసభ లేవనుకుందాం. ఇనాక్టివ్‌గా ఉన్నాయి. ఇనాక్టివ్‌గా ఉన్నప్పుడు ఒక చట్టం చేయాల్సొచ్చింది. దేని గురించి ఒక డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు ఎవరు తీసుకుంటారు డెసిషన్? ఆర్డినెన్స్. అప్పుడు మనకి ఆర్టికల్ 123 అనేది ఇంప్లిమెంట్ అయితది. దీన్ని ఆర్డినెన్స్ పవర్స్ అంటారు. లోక్‌సభ అండ్ రాజ్యసభ పవర్‌లో లేనప్పుడు మన ప్రెసిడెంట్ గారే డెసిషన్ తీసుకుంటారు. ఈ డెసిషన్ అనేది పార్లమెంట్ మళ్ళీ అప్రూవ్ చేయాలి. పార్లమెంట్ మళ్ళీ యాక్టివ్ అయిపోవాలి. ఎప్పటి వరకు యాక్టివ్ అయిపోవాలి? 7 మంత్స్ లోపల యాక్టివ్ అయిపోవాలి. ఈ ఆర్డినెన్స్‌కి టైమ్ పీరియడ్ 7 మంత్స్. ఓకే. ఇది ఆర్డినెన్స్ వచ్చేసి మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి రాజ్యసభకి ఎవరు హెడ్? చైర్మన్. చైర్మన్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ కరెక్ట్‌గా వర్క్ చేయట్లేదు. ఏదో ఒక రీజన్ వల్ల వైస్ ప్రెసిడెంట్ అంటే గుడ్ థింగ్స్ కన్నా బ్యాడ్ థింగ్స్‌కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎనీ ఆఫ్ ద రీజన్ ఏదో ఒక రీజన్ మనం తనని తీసేయాలనుకుంటున్నాం. అంటే మనం చైర్మన్‌ని రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నాం. రిమూవల్ మోషన్ ఓన్లీ ఫర్ ద నేను స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఆహ్, ప్రెసిడెంట్‌ని మాత్రమే రిమూవ్ చేసే ప్రాసెస్‌ని మాత్రమే ఇంపీచ్‌మెంట్ అంటాము. మిగతా ఎవ్వరిని రిమూవ్ చేసినా రిమూవల్ మోషన్ అనే పిలుస్తాం. ఓకేనా? సో, చైర్మన్‌ని తీసేయాలి. ఇప్పుడు చైర్మన్ మంచిగా వర్క్ చేయట్లేదు. ఏదో ఒక రీజన్ చైర్మన్ నెగెటివ్‌గా ఉన్నాడు మొత్తం పార్లమెంట్‌కి లేదా హౌసెస్‌కి. చైర్మన్‌ని రిమూవ్ చేసేయాలి. అలాంటప్పుడు మనం ఆర్టికల్ 67 క్లాజ్ బి ప్రకారం రిమూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చేస్తాం. వైస్ ప్రెసిడెంట్ చేస్తాం. ఎట్లా రిమూవ్ చేస్తాము? మేము మిమ్మల్ని సో అండ్ సో రీజన్ ద్వారా రిమూవ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి హౌసెస్‌లో ఉన్న మెంబర్స్ స్పెషల్ 2/3 మెజారిటీతోని తనకి 14 డేస్ ముందే అడ్వాన్స్‌గా చెప్పాలి. దానికి తను ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వాలి. ఆ ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడంలో తను ఫెయిల్ అయితే రిమూవల్ మోషన్ త్రూ మనం మన వైస్ ప్రెసిడెంట్‌ని తీసేయొచ్చు. ఇలా చాలా, చాలా కాన్స్టిట్యూషన్‌లో చాలా ఆర్టికల్స్ దీనికి సంబంధించింది. ఆర్టికల్ 80, ఆర్టికల్ 81 ఇలా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 80, 81 ఏంటంటే ఇన్ని మెంబర్స్‌ని ఎలా అలొకేట్ చేస్తాము, లోక్‌సభలో సీట్స్ ఎలా అలొకేట్ చేస్తున్నాము, రాజ్యసభలో సీట్స్ ఎలా అలొకేట్ చేస్తున్నాం అనే దాని పైన. సో, ఎట్ ప్రెజెంట్ ఎవరు ఇప్పుడు ఇక్కడ ఈ 238 మెంబర్స్‌లో హైయెస్ట్ సీట్స్ ఎక్కడున్నాయి? రాజ్యసభకి హైయెస్ట్ సీట్స్ 31 సీట్స్ యూపీకి. ఉత్తరప్రదేశ్‌కి 31 సీట్స్ ఎక్కువున్నాయి. మోర్ మెజారిటీ ఆఫ్ సీట్స్ ఎవరికున్నాయి? ఉత్తరప్రదేశ్. దేంట్లో? రాజ్యసభలో. సేమ్ లోక్‌సభలో గూడా హైయెస్ట్ సీట్స్ 530లో ఔట్ ఆఫ్ 80 530లో 80 సీట్స్ ఉత్తరప్రదేశ్‌కే ఉన్నాయి. ఓకేనా? హైయెస్ట్ సీట్స్ ఎవరికున్నాయంటే ఉత్తరప్రదేశ్‌కి. ఓకే. దీని గురించి మనకి ఈ సీట్స్ ఎప్పుడో 1981లో అలొకేట్ చేసిన సీట్స్ ఇవి. ప్రెజెంట్ కొత్తగా తీసుకోలేరు. కొత్తగా మనకి సెన్సస్ జరిగి ఎంతమంది ఏ స్టేట్‌లో ఎంతమంది జనాలున్నారు దాన్ని బట్టి కాలిక్యులేషన్ ఇప్పుడు జరగలేదు. పాత పాపులేషన్ బేస్డే ఈ సీట్స్ ఇంకా కంటిన్యూ చేస్తామని జెప్పేసి మనకి 84థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటి జరిగింది. దీని ద్వారా ఇది 2026 వరకి ఇదే సీట్స్ అనేవి రన్ అవుతాయన్నమాట. ఆఫ్టర్ ద 2026 మళ్ళీ మనం ఈ సీట్స్ యొక్క కౌంట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఉత్తరప్రదేశ్‌కి పెరిగే ఛాన్సెసే ఉంటాయి. తగ్గే ఛాన్సెస్ అయితే ఉండవు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో పాపులేషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే అవ్వలేదు. ఓకే. ఇప్పుడు మనం వీటిని షెడ్యూల్స్‌లో నేర్చుకుందాం. ఇప్పుడు మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్‌లో ఔట్ ఆఫ్ 12 షెడ్యూల్స్ సెకండ్ షెడ్యూల్ అండ్ థర్డ్ షెడ్యూల్ అండ్ ఫోర్త్ షెడ్యూల్ అండ్ 10థ్ షెడ్యూల్
ఈ షెడ్యూల్స్‌లో మనం ఈ పార్లమెంట్ గురించి డిస్కస్ చేస్తాం. ఎలా డిస్కస్ చేస్తామో చూడండి. 12థ్ సెకండ్ షెడ్యూల్ ఏం చేస్తుంది? సాలరీ ఆఫ్ ద చాలా మెంబర్స్ ఉంటది. అందులో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. అలాంగ్ విత్ థీస్ పీపుల్ రాజ్యసభ, లోక్‌సభ పీపుల్ గూడా ఉంటారు. అంటే ఈ సాలరీ ఆఫ్ ద మెంబర్స్ ఏ మెంబర్స్ అంటే చాలా మెంబర్స్ ఉంటారు. కానీ ఇందులో పార్లమెంట్ మెంబర్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి సెకండ్ షెడ్యూల్‌లో సాలరీస్ ఆఫ్ ద పార్లమెంట్ మెంబర్స్ కొంతమంది స్పెషల్ మెంబర్స్‌వి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే. అందరివి ఇంక్లూడ్ అయ్యి ఉంటే అందులో పార్లమెంట్ వాళ్ళవి కూడా ఇంక్లూడ్ ఉంటాయి అని చెప్తున్నాం. థర్డ్ షెడ్యూల్ ఏం చెప్తదంటే వీళ్ళకి ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? ఇప్పుడు మన వైస్ చైర్మన్‌కి గాని, డిప్యూటీ చైర్మన్‌కి గాని, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్‌కి గాని వీళ్ళకి ప్రమాణ స్వీకారాలు ఎవరు చేపిస్తారు? అంటే ప్రెసిడెంట్ చేపిస్తారు. ప్రెసిడెంట్‌కి కుదరకపోతే ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన సమ్ అదర్ పర్సన్ చేపిస్తారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకి 10థ్ వచ్చేసి మనకి డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ లోక్‌సభ పార్లమెంట్ మెంబర్స్. ఈ పార్లమెంట్‌లో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కరెక్ట్‌గా వర్క్ చేయట్లేదు. ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళని మనం తీసేయాలనుకుంటున్నాం. ఆ హౌస్‌లో ఉన్న మెంబర్స్ తీసేయాలనుకుంటారు. తీసేసే ఆ ప్రాసెస్ గురించి మనకి 10థ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఫోర్త్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందంటే రాజ్యసభలో సీట్స్ ఎలా అలొకేట్ చేస్తున్నాం. ఎవరికి ఎన్ని సీట్స్ ఇస్తున్నాం, ఏ బేసిస్‌లో ఇస్తున్నాం అన్నది ఫోర్త్ షెడ్యూల్‌లో ఉందన్నమాట. ఓకే. ఈ ఈ టోటల్ స్టోరీ గురించి మళ్ళా పార్ట్స్ మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 25 పార్ట్స్ ఉన్నాయి కదా! ఈ 25 పార్ట్స్‌లో ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో పార్లమెంట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటది. ఆ యూనియన్ గవర్నమెంట్ అనే సబ్జెక్ట్‌లో పార్ట్ 1 ఇదే ఉంటదన్నమాట మనకి. యూనియన్ గవర్నమెంట్‌లో మనం నేర్చుకునే ఫస్ట్ చాప్టరే పార్లమెంట్. ఆ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ లోక్‌సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ గురించి మనం ఇంకొక సెపరేట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ రాజ్యసభ అండ్ లోక్‌సభ. ఇంకొకటి కొన్ని బిల్స్ ఫస్ట్ ఒక టేబులర్ ఫార్మ్‌లో నేను లోక్‌సభ, రాజ్యసభలో బిల్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది రాజ్యసభ సపోర్ట్ కావాలా, లోక్‌సభ సపోర్ట్ కావాలా అనేది నేను ఇంకా సమ్ అదర్ వీడియోస్‌లో మీకిస్తాను. కాకపోతే ఇప్పుడు బడ్జెట్ ఉంది. బడ్జెట్ గురించి మనం లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేస్తాం. బడ్జెట్ పైన బడ్జెట్ మనం ఏ ఆర్టికల్స్ ద్వారా బడ్జెట్ అలౌ చేస్తాం చూడండి. దీనికి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ 110 మనీ బిల్. ఆర్టికల్ 117 ఫైనాన్షియల్ బిల్. నెక్స్ట్ ఆర్టికల్ 112 బడ్జెట్. ఓకే. ఈ బడ్జెట్ అనే వర్డ్ మన కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడా లేదు. మనం దీన్ని బడ్జెట్ అని డైరెక్ట్‌గా ఆ ప్రాసెస్‌ని ఇది బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయడం అని చెప్పేసి మనం బడ్జెట్ అని పిలుస్తాం. బడ్జెట్ అనేది ఆర్టికల్ 112 ఓకేనా? ఈ బడ్జెట్‌ని మనం లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా! అప్పుడు రాజ్యసభ దీన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. రాజ్యసభ కావాలంటే రికమెండ్ చేయొచ్చు. ఇది చేంజ్ చేద్దాం, అది చేంజ్ చేద్దాం అని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. సో, ఈ మనీ బిల్ గాని, ఫైనాన్స్ బిల్ గాని, బడ్జెట్ గాని వీటి గురించి మనం కంపల్సరీగా పార్లమెంట్ అండ్ రాజ్యసభ అండ్ లోక్‌సభలో మనం నేర్చుకుంటాము. వీటి గురించి నేను సెపరేట్ టేబులర్ ఫార్మ్ ఒకటి ప్రిపేర్ చేసి చెప్తాను. డిఫరెన్స్ బిట్వీన్ రాజ్యసభ అండ్ లోక్‌సభ ఒకసారి చూసుకోండి. లోయర్ హౌస్, అప్పర్ హౌస్ టోటల్ ఎంతమంది మెంబర్స్ ఉంటారు? దీనికి ఎవరుంటారు ఆఫీసర్స్‌గా దానికి ఎవరుంటారు ఆఫీసర్స్ 6 ఇయర్స్, 5 ఇయర్స్ ఆల్‌మోస్ట్ సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. లోక్‌సభ, రాజ్యసభకి కొంచెం సేమ్ దగ్గర దగ్గర పోలికలుంటాయి కాబట్టి గుర్తుపట్టడం కొంచెం కష్టం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లారిటీగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎక్స్‌ట్రా. ఈ ఫస్ట్ టైము లోక్‌సభ, రాజ్యసభ ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేసాము, కలిసి మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నాం. ఇప్పటి వరకి మనం ఎన్ని సార్లు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ పెట్టుకున్నాం త్రూ ద కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఎంత మనకి 108 ఫస్ట్ డౌరీ, సెకండ్ బ్యాంకింగ్, థర్డ్ వచ్చేసి టెర్రరిజం ప్రొహిబిషన్ యాక్ట్. ఈ 3 టైమ్సే మనం జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ పెట్టుకున్నాం. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ద పార్లమెంట్. థాంక్ యూ.